భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. శత్రు దేశమైన పాకిస్తాన్ చెర నుండి విడుదలైన అభినందన్ భారతదేశ భద్రత రహస్యాలు తదితర అంశాలు చెప్పారా అనే కోణంలో మొత్తం స్కాన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, నిన్న రాత్రి భారత్ కు అభినందన్ చేరుకున్న తర్వాత అభినందన్ ను అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా తరలించి అక్కడ తనకు వైద్య పరీక్షలతో పాటు అక్కడ తను గాయాలతో ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో ఆ గాయాలకు సంబంధించినటువంటి చికిత్సను కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి పరీక్షలు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పైన ఏదైనా బగ్ లాంటిది ఏదైనా ఇంజెక్ట్ చేశారా తన పైన, లేకపోతే ఏదైనా విష ప్రయోగాలు ఏమైనా జరిపాయనే అంశాలపైన కూడా పూర్తిగా నివేదికలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాకిస్తాన్ చేసినటువంటి వైద్య పరీక్షలు, కీలకంగా జెనీవా ఒప్పందంలో భాగంగా ఈ రెండు దేశాల మధ్య అనేది కూడా తనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి వైద్యులు చేసినటువంటి వైద్య పరీక్షలు, అలాగే భారత్ వచ్చిన తర్వాత భారత్ వైద్యులు చేసినటువంటి వైద్య పరీక్షలు కూడా రెండు కూడా సరిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో చేసినటువంటి వైద్య పరీక్షలు అన్నింటినీ కూడా భారత్ లో కూడా తిరిగి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి చికిత్సను కూడా అందించేందుకు కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య తనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కావచ్చు, ఆ తర్వాత నిర్వహించేటువంటి ఇంటరాగేషన్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే కీలకంగా 58 గంటల పాటు సుమారుగా తను పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తనతో వ్యవహరించినటువంటి తీరు పైన కావచ్చు, అలాగే తను పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా తను ఎదుర్కొన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని కూడా తను డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, అలాగే ఐబీ అధికారులతో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రోజు ఈ ప్రక్రియ అంతా కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. లక్ష్మి. Yes, thank you, Madar.